హూ కుడ్ బి యువర్ ఎనిమీ? శత్రువులు అనండి. ఎవరు మన శత్రువులు? ఒక్కొక్కసారి మన సొంత తల్లిదండ్రులే మన శత్రువులు అవుతారు. ఒక్కొక్కసారి మన సొంత బంధువులే, అక్క చెల్లెలే, అన్నదమ్ములే. దే విల్ బి అవర్ ఎనిమీస్. మనల్ని అందులో మనమంటే బాగా అన్నం పెడతారు, భోజనం చేపిస్తారు, చదివిపిస్తారు. కానీ మదర్స్ విజన్, ఒక తల్లికి ఎంత సామర్థ్యం ఉంది, ఒక తండ్రికి ఎంత సామర్థ్యం ఉంది. See, we need to use that. We need to use that. Break it and go. మనలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి you need to have a vision. నువ్వు రాసుకోవాలా, రైట్, ఇవి నేను ఈ భూమి మీద విరగొట్టుకొని వెళ్తాను. I'll come out of it and go. Somebody say, I'll come out of it and go. ఎందుకంటే మన దేవుడు సిలువలో ఎల్లప్పుడూ విజయాన్ని ఇచ్చాడా, కాంప్రమైజ్ ఇచ్చాడా? కరెక్టే. ఆ బాధలు ఉండొచ్చు, కష్టం, కానీ దాన్ని జయించి వెళ్ళాలా, ఓడిపోయి వెళ్ళాలా? జయించి వెళ్ళాలా. యేసు ప్రభు వారు సిలువలో మరణము, పాపమంతా మోసేసుకున్న తర్వాత, మరణము వచ్చేసిన తర్వాత కూడా ఆయన ఇంకా జీవించి ఉండి, ఇదిగో చూడండి ఇన్ని జరుగుతున్నా నేను ఇంకా జీవంగానే ఉన్నాను అని చెప్పి అప్పుడు తండ్రికి అప్పగించుకున్నాడు ఆ ఆత్మని. డెత్ డిడ్ంట్ టేక్ ఓవర్ హిమ్. హీ సరెండర్డ్ హిస్ లైఫ్ టు హిస్ ఫాదర్. ఆయన మరణించలే, తన జీవాన్ని తండ్రికి అప్పగించాడు. హీ డైడ్ ఇన్ స్టైల్. హీ హ్యాండెడ్ ఓవర్ హిస్ లైఫ్ టు హిస్ ఫాదర్. ఇదిగో ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. హీ కెన్ కమ్ బ్యాక్ అంటున్నాడు. ఎవరు నా ప్రాణము తీయలేరు, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. తెలుసు, ఎంతమంది తెలుసు ఈ వాగ్దానం? యు సీ దట్ నా హీ హిమ్సెల్ఫ్ ఈజ్ పుట్టింగ్. అదొక గిఫ్ట్ అంట ఆయన. హీ హాజ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. నాకు ప్రాణం పెట్టుటకు, ఆ ప్రాణం తీసుకోవడానికి ఆయనకి ఏముందంట? అధికారం ఉందంట. యు సీ దట్ నా హీ వెంట్ ఇన్ విక్టరీ. లోక పాపమును మోసుకొని పో. అందుకనే ఏ గోల్, ఏ డెస్టినేషన్ టుడే. నువ్వు గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్వా, ఈరోజు నీ మీద, నీ పిల్లల మీద, మనవల మీద విరగొట్టి వెళ్ళాలా. నువ్వు మదర్ అండ్ ఫాదర్వా, ఓకే, నీవు నీ పిల్లల మీద విరగొట్టుకొని వెళ్ళాలా. మదర్ ఫాదర్ లేరా, అనాథవా, ఏమేమున్నాయో నీకు తెలియదు, నువ్వు విరగొట్టుకోవాలా. హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ సమ్ థింగ్స్. హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ సమ్ థింగ్స్. డివోర్స్లు అయిపోతూ ఉంటాయి, గడ్డుతనం, వ్యాధి, చెప్పాను కదా, షుగర్, బీపీ, థైరాయిడ్, ఆల్కహాల్, త్రాగుడు. దీస్ ఆర్ సమ్ జనరేషనల్ కర్సెస్. రాసుకోండి, రైట్ డౌన్. డిసీజ్, వ్యాధి, కొన్ని వ్యాధులు రాసుకోండి. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ, మొత్తం రోగాలన్నీ రాసుకోండి. ఆల్ సిక్నెసెస్, panic attacks, ulcers, pain, every fear. రాసుకోండి. భయం, fear. We all suffer. ఇవన్నీ కామన్, but we all suffer. Alcohol, త్రాగుడు, alcohol. You need to overcome it. మీకు తెలీదు. If you are going with it, dangerous. Your children will suffer. You see the children? కొంతమందికి దే కెనాట్ అండర్స్టాండ్. బైబిల్ చదువుతారు, యూ విల్ రీడ్ ద బైబిల్ బట్ యూ డోంట్ అండర్స్టాండ్. అర్థం కాదు, ప్యాషన్ ఉండదు. యూ కెనాట్ నో ద మిస్టరీస్. దేవుని స్వరం వినబడదు. యూ కెనాట్ హియర్ గాడ్. యూ కెనాట్ సీ విజన్స్. దేవా నాతో మాట్లాడని వెయిట్ చేయలేవు. నీకు తెలియదు, నీ చిత్తం ప్రభువా, ఆమెన్, వెళ్ళిపోతావు. బట్ అలా కాదు, కొంతమంది, ఏం ప్రభా చెప్పు, ఏం ప్రభా ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా చెప్పలేదు, సాయంకాలం కల్లా ఏం చెప్పేస్తాడు. యు సీ దట్. లేకపోతే ప్రవక్త ద్వారా, ఎవరి ద్వారా, హీ విల్ టాక్ టు గెట్ ఫ్రమ్ గాడ్. ఫెయిత్ పీపుల్ విల్ గో రాంగ్. సో యూ నీడ్ టు ఓవర్కమ్ ఇట్. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఎందుకు? ఆ దేశం అంతా ఒకప్పుడు పౌలు బోధించినటువంటి దేశం. అక్కడ గ్రీస్, అన్నీ కూడా చక్కటి దేశాలు, మహాకార్యాలు చూసినటువంటి దేశాలు. డల్ అయిపోయారు, ఆత్మీయ లేదు. ఆశీర్వదించి, దే గాట్ మనీ, దే ఆర్ రిచ్. పీనాసితనం ఏంటి? పీనాసితనం, స్టీలింగ్, దొంగతనం, స్టీలింగ్, లంచం తీసుకోవడం,
దట్స్ ఎ స్పిరిట్ ఎంటర్ అయిపోద్ది. ఇఫ్ యూ స్టీల్ ఎ స్పిరిట్ ఎంటర్స్ ఇన్ టు యూ, అది నీ పరిధిలో లేనప్పుడు నువ్వు తీసుకుంటే అదొక దట్స్ ఎ స్పిరిట్. ఎందుకంటే అది అన్యాయపు సిరి. మీ అందరి సిరి ఎల్లప్పుడూ న్యాయమైన సిరిగానే ఉండును గాక. ఎవరైతే న్యాయపు సిరిగా ఇక్కడ వాడతారో అంటే ఏంటి, దేవుడు ఎంచిన ఈ అన్యాయపు సిరిలో నమ్మకంగా ఉన్నవాడు అసలైన సిరిలో నమ్మకం ఉంటాడంట పరలోకములో. సో హెవెన్ విల్ బి గివెన్ టు హిమ్. యు సీ దట్ హెవెన్ విల్ బి గివెన్ టు దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ దిస్ covetousness. ఇంకా కావాలా, ఇంకా కావాలా. దిస్ ఈస్ ద ప్రైమ్ సిన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ ఎవరికన్నా రావచ్చు అనే దాంట్లో ఇది ఉంటుంది. గర్వం తర్వాత వెంటనే వచ్చేది covetousness. Pride is number 1 rank sin. After pride you will see covetousness. After covetousness comes adultery. గర్వం తర్వాత వచ్చే పాపం ఏంటి, దురాశ. మనం ఇస్తామనుకుంటాం, ఇవ్వం. తీసుకుంటాం, వెనక్కి ఇవ్వం. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇట్స్ నాట్ ఈజీ టు డీల్ విత్ దట్ covetousness. దాన్ని జయించాలి. అది పుష్పం తెలుసుకోవాలి. ఓహో, ఇది నాలో ఉందా. అది అద్దం. ఈ అద్దంలో చూసుకోవాలి. వాక్యం అనండి, దిస్ ఇస్ యువర్ మిర్రర్. ఓన్లీ దిస్ క్యాన్ టెల్ యూ. ఎప్పుడు చెప్తుంది, నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అది ఎందుకు వచ్చిందా ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, అప్పుడు దేవుడు అంచెలంచెలుగా అది బయలుపరుస్తాడు. అలా మాత్రమే తెలుసుకోగలవు. అదర్వైజ్ యూ కెనాట్. మనకేమైనా వ్యాధి వస్తే నేస్తున్నామని తగ్గిపోవాలి. సమ్టైమ్స్ యూ నీడ్ టు నో ద రీజన్ అండ్ ద రూట్ కాజ్. పోయిన సంవత్సరం అంతా అంతేనే కదా, రూట్ కాజ్. అందుకే వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద రూట్. ప్రొఫెసీ బై నోయింగ్ ద రూట్ కదా. దాన్ని జయించాల. ప్రేయర్లెస్నెస్, ప్రార్థన లేని జీవితం. ప్రార్థన చేయబుద్ది కాదు, ప్రార్థన చేయరు. దేవుడు అంటే ఇష్టం, వాక్యం వింటారు, ప్రార్థన నుంచి ఉంటారు, కానీ ప్రార్థన చేయలేరు. ప్రేయర్లెస్నెస్, దాన్ని జయించాల. రెవల్యూషన్, ప్రత్యక్షత జ్ఞానం ఉండదు. దే కెనాట్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. బైబిల్ చదువుతున్నప్పుడు వావ్ వాట్ అ మిస్టరీ, నో రెవల్యూషన్. ఇవి జయించి వెళ్ళాలి. అప్పుడు నీ పిల్లలకి రెవల్యూషన్ వస్తుంది. ఆర్థిక సమస్యలు, ఏ సమస్యలు, ఆర్థిక సమస్యలు, లాసెస్, నష్టాలు, పెట్టుబడులు పోతా ఉంటాయి. యు లూజ్ ద మనీ. ఆ బిజినెస్ లాస్, ఈ బిజినెస్ కరెక్టే. లాసెస్ విల్ టీచ్ యూ, గెయిన్ విల్ బ్లెస్ యూ. కష్టాలు టీచ్ చేస్తాయి. కానీ బైబిల్లో ఏమనుంది, అతడు చేయునదంతయు వర్ధిల్లాలి. అంటే ఒక్క నష్టం కూడా రాకుండా ఉండడం అనేది దేవుని యొక్క చిత్తం. యు సీ దట్ నౌ. సో ఇఫ్ యు ఆర్ లూజింగ్, బ్రేక్ ఇట్ నౌ, అదర్వైజ్ యువర్ చిల్డ్రన్ విల్ లూజ్. ఇప్పుడు నువ్వు ఆ నష్టాలను ఎరగొట్టుకొని వెళ్ళలేదనుకోండి, తర్వాత నీ పిల్లలు నష్టపోతారు. Today I'm going to talk about this. We will all lead and go. Write down, these are my problems. ఇది నేను అనుభవిస్తున్నాను. నేను ఈ బలహీనతలు జయించలేకపోయాను. నాకు 60 వచ్చేసాయి, 70 వచ్చేసాయి. I will overcome this and go. This racial feelings, జయించాలి. You need to overcome it and go. కొంతమంది చూడరు, they see it as a pride. No, you are degrading the blood of Jesus. Variance అంటారు, దాన్ని ఏమంటారు, వేరియన్స్. బైబిల్లో ఆఫ్ సచ్ యూ కెనాట్ ఎంటర్. వాళ్ళకంటే పరలోక రాజ్యంలో కూడా ద్వారం ఉండదండి. చూసారు ఒక్కొక్కసారి యూ కుడ్ బీ ఇన్ డేంజర్ సమ్ టైమ్స్ ఇఫ్ యూ డోంట్ ఓవర్కమ్. ఈ మెసేజ్ తర్వాత చాలా వచ్చే కొంతమంది తరాలు మీరు వెళ్ళిపోయినా కానీ బహుగా ఆశీర్వదించబడతాయి. ఈ మెసేజ్ అయిన తర్వాత కొంతమంది ఎక్కడే వాళ్ళ శాపాలు విరగ్గొట్టుకుంటారు. నజరేయుడనే యేసయ్య, వారి వాగ్దానాలు వారి పట్ల నెరవేరుస్తున్నావు. నీవు ముందుగా వెళ్తున్నావు నాయన. యు ఆర్ గోయింగ్ బిఫోర్ దెమ్. నీ మాటలు ముందుగా వెళ్తున్నాయి. నీవు వారిని సిద్ధపరుస్తున్నావు. వారి పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నావు, వారికి ఉద్యోగాలను ఇస్తున్నావు, వారి రోగాలు తీసివేస్తున్నావు. ఆ మరణకరమైన రోగాల నుంచి దీర్ఘకాల రోగాలను విరగ్గొడుతున్నావు నాయన. SLE ఈజ్ బీయింగ్ హీల్డ్. పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయండి నాయన. తల నుంచి అరికాల వరకు ప్రతి నొప్పిని, ప్రతి వ్యాధిని తీసివేయండి. నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్.